కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ప్రభుత్వ లాంఛనాల విషయంలో వివాదం తలెత్తింది. ముఖ్యంగా ఆ కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పినా సరే పోలీసులు మాత్రం బలవంతంగా ప్రభుత్వ లాంఛనాలు అందించే క్రమంలో భాగంగా గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వబోయారు. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా అంబటి రాంబాబు వంటి నేతలు అడ్డుకున్నారు. అటు కుటుంబ సభ్యులు కెల్లంపూడి గ్రామస్తులు కూడా అడ్డుకున్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుణ్యశైలి గారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం చూశారు కదా, ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా ప్రభుత్వ లాంఛనాల విషయంలో తలెత్తినటువంటి వివాదం. పోలీసులు అడ్డుకున్నారు, విధులకు ఆటంకం కలిగించారు అనే కారణంతో బిఎన్ఎస్ సెక్షన్ 132(3) క్లాస్ 5 కింద కేసు నమోదు చేశారు, ముఖ్యంగా అంబటి రాంబాబుపై. ఎలా చూడాలి ఈ పరిణామాలు? సార్, ఆడలేని మధ్యల ఓడు అనే సామెత కరెక్ట్ గా ఈ కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం బాగా సరిపోతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీ ఛానల్ ద్వారా కూడా నేను పెద్దలు కీర్తిశేషులు ముద్రగడ గారికి మనస్ఫూర్తిగా నా నివాళులు అర్పిస్తున్నాను సార్. చనిపోయిన తర్వాత కూడా మనశ్శాంతి లేకుండా చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం సార్. వీళ్ళకి నిజంగా అంత ప్రేమే ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన 24లో వచ్చినట్టున్నారు సార్ పెద్దలు. వారు రాకముందు ఈ జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు రాయబారాలు చేయటం కానీ, అలాగే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్దవారు వారు నా దగ్గరికి రావడం ఏమిటి, పిఠాపురం వచ్చినప్పుడు నేనే వారి దగ్గరకు వచ్చి ఒక కాఫీ కూడా తాగి వెళ్తాను, నేను మాట్లాడతాను, వారి సేవలు మన పార్టీకి అవసరం అని చెప్పి వారు మనకి, ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము అంటున్నటువంటి మాట కాదు, మేము చెప్తున్నటువంటి స్టేట్మెంట్ కాదు, సాక్షాత్ ముద్రగడ పద్మనాభం గారు వారంతట వారు మీడియా ద్వారా కూడా చెప్పినటువంటి సందర్భం. ఈ రకంగా కబురు పెట్టారు, నేను ఎదురు చూశాను. చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ వారికి రానందున ఇక వారు వచ్చేటటువంటి పరిస్థితులు కనపడటం లేదని దాన్ని నేను చాలా అవమానకరంగా ఫీల్ అయ్యాను నేను. సో అందుకనే మనస్ఫూర్తిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను వెళ్తున్నాను అని కూడా వారు చెప్పటం కూడా జరిగింది సార్. అలాగే చనిపోబోయే ముందు వారి కుమార్తె గారి విషయంలో కానీ, ఎందుకంటే మనం 2-3 రోజులుగా మీడియాలో చూస్తున్నాం, ఎంత అంటే ఒక పార్టీ విధానాల కోసం కుటుంబాల్ని సైతం కూడా ఈ రకంగా చేస్తారు అనేది ఇంకొక కుటుంబంలో కూడా మనకు కనపడతా ఉంది. ఎందుకంటే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఏమన్నా కావచ్చు, ఆడపిల్లలు విభేదించి బయటికి వచ్చేసి కుటుంబాలనే టార్గెట్ చేయడం అనేది ఏంటో అది ఫ్యాషన్ అయిపోయిందో లేకపోతే పరిపాటిగా మారబోతోందో మనకైతే అర్థం కానటువంటి పరిస్థితి సార్. ఆ సెగ్మెంట్ ఒకటైతే, అసలు వారు కోరుకున్న 3 కోరికలు, నన్ను దహనం చేయొద్దు, ఖననం చేయండి, రెండోది నా సతీమణి బొట్టు కానీ తాళిబొట్టు కానీ అలాంటి ఈ ఆచారాల పరంగా అలాంటివి ఏమీ చెయ్యొద్దు, నా ఇంట్లోనే ఇది చేయండి, బయట ఎక్కడా వద్దు, అలాగే ప్రభుత్వ లాంఛనాలు కూడా మాకు వద్దు అని చెప్పని వారు చెప్పటం కూడా జరిగింది. మరి అలాంటివన్నీ వారు చెప్పినప్పుడు వారి తనయుడు లిఖితపూర్వకంగా కూడా మీ ప్రభుత్వ లాంఛనాలు మాకొద్దు అని చెప్పటం జరిగింది. ఇప్పుడు నిజంగా చాలా హాస్యాస్పదంగా మరి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఒక మెట్టు పైకెక్కి మరి గవర్నర్ ఇచ్చేద్దామని చెప్పని అనుకున్నారంట. నిజంగా ఎంత దారుణం అంటే, ఎలా అనిపిస్తుంది అంటే, ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత 40 years ఇండస్ట్రీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా భారతరత్న అడుగుతా ఉంటారు, ఆ టైపులో కనపడతా ఉందన్నమాట వీళ్ళ రాజకీయం. ఉన్నప్పుడు ఆ మనిషిని గౌరవించలేకపోయారు, ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మరి అవమానించటం జరిగింది. ఇప్పుడు కళ్ళబొల్లి వేషాలు, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఆపరేషన్ అయింది, దేవుడు దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు రావడంతోనే ఆయన త్వరగా కోలుకోవాలి కూడా. పవన్ కళ్యాణ్ గారు ఎవరమైనా కూడా రాజకీయ పరంగా మాట్లాడతామే తప్ప పర్సనల్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు సార్, వారు త్వరగా కోలుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చక్కగా వారు
మరి కట్లు జాగ్రత్తగా కట్టించుకుని కుర్చీలో కూర్చుని మరి మాట్లాడటం జరిగింది. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, వ్యక్తి చనిపోయారు అని తెలిసినప్పుడు జస్ట్ ఉన్న చోటనే ఒక ఫోటో పెట్టించి నివాళులు అర్పించలేకపోయారా పవన్ కళ్యాణ్ గారు? ఉమ్, చెప్పండి. అటువంటివేవీ చెయ్యకపోగా ప్రభుత్వ లాంఛనాలు మాకొద్దు బుర్రో అంటుంటే వాళ్ళు రాసిచ్చి మరీ చెప్తుంటే మీరు అడ్డగోలుగా అక్కడికి వచ్చి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, పోనీ బయట ఎక్కడైనా శ్మశాన వాటికలో ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పోనీ ఆ గ్రామస్తులు కానీ, లేకపోతే గనక వారి కుమారుడు కానీ, లేకపోతే గనక మరి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ అయినా, టీడీపీ అయినా, ఇంకోటైనా ముద్రగడ గారంటే కాపు సామాజిక వర్గ పరంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద తలకాయ లాంటి వారు. అంత అంత రంగా గారి తర్వాత అంత ఉన్నతమైనటువంటి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. రెండోది కాపు, బలిజ ఇలాంటి కులాలన్నిటినీ కూడా బీసీల్లోకి విలీనం చేయడానికి నిజంగా చాలా కష్టపడినటువంటి వ్యక్తి. అలాంటి ఆ వ్యక్తి దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక్కటే వచ్చినట్టుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కావాలని అడ్డుకున్నారన్నట్టుగా, అక్కడికొచ్చి మేమేదో రాజకీయం చేస్తున్నాం అన్నట్టుగా క్రియేట్ చేసుకోవటం ఎలా ఉంది అంటే, ఇందాక నేను చెప్పిన సామెతలా అసలు సాక్షాత్తు వాళ్ళ అమ్మాయిని రానివ్వకపోవడం అనేది కూడా వాళ్ళ సాక్షాత్ ముద్రగడ గారి కోరిక. ప్రభుత్వ లాంఛనాలు వద్దనేది వాళ్ళ సతీమణి గారు చెప్పారు, వాళ్ళ బాబు రిటర్న్ గా రాసిచ్చారు. అది అంబటి రాంబాబు గారు చెప్పినందువల్ల అంబటి రాంబాబు గారితో పాటు కొంతమంది ఉండి అయ్యా వద్దు అంటే ఎందుకు చేస్తున్నారు అని చెప్పిన అడ్డుకోవటం అనేది ఈ రోజున వీళ్ళకి నొప్పి అనిపించింది. అంటే కక్ష ఎవరి మీద తీర్చుకోవాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అక్కడ ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు ప్రధానంగా, తర్వాత జగ్గంపూడి రాజా గారు, ఇతరత్ర వ్యక్తులు. ఇది ఎంత దౌర్భాగ్యం సార్. అసలు ఈ సెగ్మెంట్ ని కూడా మీకు తెలియదు సార్. నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 24 గంటలు కుల ముద్ర, మత ముద్ర, లేకపోతే ఇంకేదో ముద్రలు వేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య ఎస్ఎస్ లక్ష్మి అని ఒక ఆమె తెగ యూట్యూబ్ లో తెగ అసలు ఏమీ అసలు విషయం ఏంటంటే ఆ అమ్మాయికి ఏ విషయం కూడా తెలియని దాన్ని తెలుసు అన్నట్టుగా ఆమెను ప్రొజెక్ట్ చేసుకోవటం కోసం, వ్యూవర్షిప్లు సంపాదించుకోవటం కోసం, ఏదో ఒక కడుపు నింపుకునేటటువంటి అంటే 4 వ్యూస్ పెరిగితే, మంచిగా డబ్బులు వస్తే కడుపు నింపుకుందాము, అదొక ఉద్యోగం అన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడేస్తుంది ఆవిడ. అది ఎంత దారుణంగా అంటే ఎట్లా సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ పాడెమోసే అవకాశం వచ్చిందట కానీ కూతురికి మాత్రం సాక్షి లైవ్ చూసేటటువంటి పరిస్థితి వచ్చిందట. ఏం క్యాప్షన్లు సార్ అవి? జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఒంట్లో బాగోకపోతే ఎయిర్ అంబులెన్స్ తో సహా ఉన్నతమైనటువంటి హాస్పిటల్స్ కి ఎక్కడైనా చూపిద్దాం, ఎక్కడైనా ఆయన 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 పెద్ద ఆయన ఉండాలి, ఇంకా 10 కాలాల పాటు ఉండాలి అని చెప్పనేటటువంటి ఒక మంచి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఎంక్వైరీ చేసుకుంటూ ప్రతి క్షణం కూడా ఆయన బాగుండాలని కోరుకుంటూ సాధ్యమైనంత వరకు కూడా ఆయన ఏదన్నా చేయాలని ప్రయత్నం చేసినా కూడా ముద్రగడ గారు బాబు ఎంతో గౌరవంగా మనల్ని గౌరవించి మనకింత హెల్ప్ చేస్తానన్నాడు. కానీ వద్దని చెప్పయ్యా, మనకున్న దానిలోనే నన్ను చూపించండి, మనకున్న దానిలోనే నన్ను నడిపించండి, నేను పోతే ఈ రకంగా చెయ్యండి అని ఆయన క్లియర్ కట్ గా చెప్పేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్ అయిపోయారు, దీన్ని రాజకీయం చేయకూడదు అని చెప్పని. మాకు సంస్కారం ఉంది సార్, వీళ్ళకి ఎలాంటి వాళ్ళు సార్? అసలు ఈ మగధ న్యూస్ అమ్మాయికి అసలు మంచి చెడు పద్ధతి పాడు ఏమన్నా ఉన్నాయో లేదో కూడా తెలియదు సార్. ఆ అమ్మాయి కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అమ్మాయే. అసలు ఎంత కులం మీద ప్రేమ ఉన్నా అదేంటి పండగలు అంట కట్టేస్తుంది కులానికి. అలాగే రీసెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు ఒక మాట 2 మాటలు కాదు, అసలు మన రాష్ట్రంలో, మన దేశంలో అసలు సతీ సహగమనం అనేది సనాతన ధర్మంలో అసలు లేదుట. ఈమె ఎక్కడి నుంచి పుట్టేసుకొచ్చేసిందో, నిండా చూస్తే 40 ఏళ్ళు ఉన్నాయో లేదో ఆమెకి, ఏదో పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా కాచి వడబోసినటువంటి వ్యక్తిలాగా మాట్లాడుతుంది, ఆరిందలాగా. కానీ అందులో ఒక్క మాట కూడా నిజం ఉండదు. అసలు ఎంత దారుణంగా మాట్లాడుతోందంటే, ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తోందంటే అసలు మామూలుగా కాదు సార్. ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఏమనాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు సార్.
నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. వీళ్ళేమీ చెయ్యలేక ఈ కూటమి ప్రభుత్వం యొక్క పంతాన్ని నెగ్గించుకోవటం కోసం ఎక్కడ సందు దొరికితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయటం కోసం వంకలేనమ్మ డొంకుచ్చుకు తిరిగిందన్న చందంగా ఈ రోజున అంబటి రాంబాబు గారి మీద కేసు ఫైల్ చేయటం జరిగింది. వీళ్ళు ఇంతకు మించి ఏం చేయగలరండి? చట్టం అనేది లేదా, న్యాయం అనేది లేదా? జరిగినటువంటి సిచ్యువేషన్స్ కళ్ళకు కట్టినట్టుగా ప్రతి మీడియాలో కూడా ప్రొజెక్ట్ చేయబడలేదా? యాజ్ పర్ లా మేము వెళ్ళలేమా ముందుకి? ఎవరిని భయపెట్టాలని చూస్తారు వీళ్ళు? ఇక్కడ ఇది చాలా ముద్రగడ పద్మనాభం కుమార్తెని చూడడానికి కన్న తండ్రిని చూడడానికి అవకాశం ఇవ్వలేదని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నటువంటి మీడియా గాని, ట్రోలింగ్ చేస్తున్నటువంటి పార్టీలు గాని, గతంలో ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఆయన భార్య లక్ష్మీపార్వతిని కూడా దగ్గర రానివ్వలేదు. దీని గురించి మనం చెప్పేటందుకే నీతులు సార్. అసలు ఎవరిని రానివ్వలేదు? చనిపోయిన మహానుభావుడు పెద్దాయన ముద్రగడ పద్మనాభం గారు. ఇది కూడా ఉంది కదా, నా బిడ్డ దగ్గరికి 8 సంవత్సరాల క్రితం ఈ రోజున దొంగ ప్రేమలు నా మీద చూపిస్తున్నటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో, నా కూతురు అల్లుడు, 8 ఏళ్ల క్రితం నా భార్యకి క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో చూపించి 10 రోజుల తర్వాత రండి అంటే హైదరాబాద్లో ఉన్నారు కదా అని నా కూతురు ఇంటికి నేను వెళ్తే గుమ్మం ముందు నిలబెట్టి ఒక్క క్షణం కూడా మా ఇంట్లోకి రానివ్వడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి అని నిర్దాక్షిణ్యంగా చెప్పినటువంటి నా కూతురు అల్లుడు ఈ రోజున మా మీద ప్రేమలు కురిపించేస్తారంటే మేము నమ్ముతామా అన్నారు ఆయన స్టైల్లో. అవును. ఎవరు అసలు నేను చచ్చిపోతే అసలు ఆ సెగ్మెంట్ తో మేము చచ్చిపోతే నువ్వు మమ్మల్ని చూడటానికి కూడా రావద్దు, నువ్వు మాకు అక్కర్లేదు అని ఆయన అప్పుడే డిసైడ్ చేసుకున్నారు. దాన్నే ఆ కిర్లంపూడికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ముద్రగడ గారి అభిమానులు కావచ్చు, వారి అబ్బాయి కావచ్చు, వాళ్ళ తల్లి గారు కావచ్చు, వాళ్ళు ఆపారు. ఎవరికి పట్టింది ఆపడానికి? ఎవరికి పట్టింది సార్? ఎవరికేం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా వచ్చారు, బిడ్డలాగా పాడేమోశారు. నిజంగా కళ్ళు చెమర్చినాయి సార్. నిజంగా తన తండ్రిని మోయగలిగాడో మోయలేకపోయాడో కానీ ముద్రగడ గారిలో తన తండ్రిని చూసుకుని నిజంగా ఆయన ఆ పెద్ద ఆయనకి నివాళులు అర్పించటం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్ సార్. అటువంటివన్నీ చూడలేక ప్రతి సెగ్మెంట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికే మంచి ఫాలోయింగ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఏ స్టెప్ అయినా, ఏ సెగ్మెంట్ లోనైనా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పాజిటివ్ గా వెళ్తోంది, కూటమికి ఫెయిల్యూర్ అయిపోతుంది అనేటటువంటి ఒక భయం పట్టుకుని ఈ రోజున ఎక్కడ దొరికితే అక్కడ అధికారం చేతిలో ఉంది కదా అని పైశాచికానందం పొందుతున్నారు ఈ అరెస్టుల పర్వంతో. మన నాగార్జున యాదవ్ కూడా ఫేస్బుక్ నోటిఫికేషన్ వచ్చిందని చెప్పని అరెస్ట్ చేశారంట. ఏం విచిత్రాలో గానీ సార్, లా అనేది ఒకటి ఉంది. లాకి ఎవరైనా సరే అతీతులు కాదు. ఆ లా ఖచ్చితంగా న్యాయాన్ని గెలిపిస్తుంది. అంతకు మించి సార్, ఇందాక మీరు చూస్తే ఎంఎస్ రాజు గారు అతని మీద కూడా ఒక అబ్బాయిని 3 రోజుల పాటు నిర్బంధించి మరి పోలీసు వారు ఇష్టారాజ్యంగా ఇది చేశారు. కానీ అల్టిమేట్ కి ఏమైంది? ఆ పిల్లాడికి బెయిల్ దొరికింది, బయటకు వచ్చేసాడు. ఇది వీళ్ళ పైశాచిక ఆనందం నెరవేర్చుకోవటానికి చేస్తున్నటువంటి వ్యవహార శైలి రాక్షస కాండే తప్ప ఎక్కడా కూడా నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రజలకు జవాబుదారీతనం, రాజ్యాంగాన్ని ఈ రకంగా ఉల్లంఘించేటటువంటి పద్ధతి ఉండకూడదు అనేటటువంటి పరిస్థితి ఈ కూటమికి లేదు. రైట్. ఇదైతే 100% సార్. ఇంకా పోలీసుల వ్యవహార శైలి కూడా రోజు రోజుకు అనుమానాస్పదంగా విమర్శలకు దారితీసే పరిస్థితిగా కనిపిస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై విషయంలో ఎంత జరిగిందో, ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ పరువు కూడా మొత్తం పోయినటువంటి పరిస్థితి. సో అయినా సరే, ఆ ఇన్సిడెంట్ జరిగినా సరే పోలీసుల ప్రవర్తన తీరు మారలేదు. తాజాగా నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ లో కూడా మరో లాకప్ డెత్ జరిగింది. దీనిపై అక్కడ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ వంటి నేతలు పెద్ద ఎత్తున దీనిపై కంప్లైంట్ చేసి దీన్ని ఒక ఇష్యూగా చేస్తున్నారు. సో ఓవరాల్ గా అసలు పోలీసుల ప్రవర్తన తీరు, ముఖ్యంగా ఈ లాకప్ డెత్ లో ఏంటి అసలు? చట్టాన్ని, న్యాయాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసు వ్యవస్థ ఎలా ఉండకూడదో
అలాగా ఈ రోజున రాష్ట్రానికి చూపిస్తా ఉన్నారు. రక్షకులుగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈ రోజున భక్షకులుగా మారిపోయి ప్రజలకి పోలీస్ స్టేషన్స్ అన్నా, న్యాయ వ్యవస్థ అన్నా, చట్ట వ్యవస్థ అన్నా గౌరవం పోయేలాగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఇదెంత దౌర్భాగ్యం సార్ నిజంగా. మా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి సేవ చెయ్యడానికి అవకాశం ఇచ్చారే తప్ప ఏ ఒక్కరు ఇలా అత్యుత్సాహం చూపించి ప్రాణాలు తీసేటటువంటి కిరాతకులుగా మాత్రం మారే అవకాశం ఎవరికీ ఇవ్వాల. చాలా కంట్రోల్డ్గా పోలీసు వ్యవస్థని నడిపించారు కాబట్టే ఆయన టైంలో 23లో దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థ అత్యద్భుతమైనటువంటి సేవలు అందుకున్న రాష్ట్రంగా మా ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే 2వ ర్యాంకు సాధించింది. ఇప్పుడు 36వ ర్యాంకు. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు పోలీసు వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తా ఉంది, పోలీసు వ్యవస్థ ఏ రకంగా ముందుకు పోతా ఉంది అనేది. మరి పోలీసు వారు ఇంత దారుణాతి దారుణంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో, ఎందుకు వారి భవిష్యత్తుని పణంగా పెట్టి మరి ఈ యొక్క ప్రభుత్వ సమయంలో ఇంత దారుణంగా ఎందుకు ఉంటున్నారో, రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయని ఎందుకు ఆలోచించడం లేదో, వాళ్ళు ఎంత మాత్రం పోలీసులైనా కోర్టుకి న్యాయస్థానానికి ప్రతి ఒక్కరూ కూడా బద్ధులే అన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారో తెలియడం లేదు సార్. ఖచ్చితంగా కర్మ విల్ రిటర్న్స్ ఫర్ ఎవ్రీవన్ సార్. ఇది మాత్రం వాస్తవంతో కూడినటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఒక యాప్ విడుదల చేసింది, జగన్ 2.0 సూపర్ యాప్. ఈ యాప్ పై స్పందన ఎలా ఉంది, అసలు ఈ యాప్ యొక్క పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు? ఈ యాప్ యొక్క ఆవశ్యకత ఏంటి అసలు? జస్ట్ లైక్ ఫేస్బుక్ సార్. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సార్, ప్రజలందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో అనుసంధానమై ఉన్నటువంటి యాప్ ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రజా వ్యతిరేక విధానాలని తెలియపరచటంతో పాటు ఎవరికైనా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా, ఇబ్బందుల పాలవుతున్నా ఏదైనా ఈ యాప్ ద్వారా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసే విధంగా ఈ యాప్ అనేది ఒక వారధిలా పనిచేయనుంది సార్. ఇది ఒక శుభ పరిణామం, ప్రజలందరికీ కూడా ఒక మంచి మెసేజ్ సార్. ఖచ్చితంగా అసలు 2.0 అని నిన్న పొద్దున గౌరవ పార్లమెంట్ సభ్యులతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇనాగరేషన్ చేశారో అప్పటి నుంచి కూడా అసలు వెంకటకృష్ణ అసలు అతని గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఒకసారి చూపిస్తాను సార్ మీకు. అసలు ఎంత ఇదిగా అసలు ఏంటో, అతని ప్రాబ్లం ఏంటో, అతని పరిస్థితి ఏంటో అసలు చాలా నవ్వొస్తూ ఉంటుంది సార్. అసలు ఏం చెప్తాడో అతనికే తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య ఇదొక మరి అది దాన్ని ఏమనాలో తెలియదు కానీ రిపీటెడ్ గా జగన్ 2.0 అని వాడుతున్నారు ఆ పదం. 1.0లో ఏం చెప్పారు, ఏం సాధించారు అనేది అయిపోయింది, అక్కడితో అయిపోయింది. 2.0లో కొత్త ఇది స్టార్ట్ చేస్తాం అనేది బహుశా ఆయన ఇంటెన్షన్ అయి ఉండొచ్చు. అంటే పరిణతి చెందినటువంటి మార్పు చూసారా సార్ వెంకటకృష్ణ గారిలో. 2.0 అనగానే పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఫోబియా అంట. మరి జగన్ గారి ఫోబియాతో బాధపడుతున్న వాళ్ళు పచ్చ మీడియా, పచ్చ సేన. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వన్ అండ్ ఓన్లీ పర్సనాలిటీ, 3 టర్మ్లు ఎన్నికల్ని సింగిల్గా ఎదుర్కొన్నటువంటి సమర్థుడు. అసలు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే రాష్ట్ర ప్రజలకి ఎంత మేర మంచి చేయొచ్చు అని చేసి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల ఆయన పాలన చూసే ఒక్కొక్కళ్ళకి ఫోబియాలు, జగన్ గారి ఫోబియా పట్టేసింది వాళ్ళందరికీ. వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే సార్ కవరేజ్ కార్యక్రమాలు తప్పేయలేదు కానీ పచ్చ మీడియాకి కానీ, పచ్చ సేనకు కానీ, కూటమి సేనకు కానీ జగన్ ఫోబియా వాళ్ళకి పట్టింది. జగన్ గారి ఆలోచన విధానం సార్. మీరు ఇంకొకటి మీకు నమ్మశక్యం కాని విషయం ఏంటో తెలుసా సార్? అమరావతి గురించి పాపం మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారో తెలుసా సార్? ఇప్పుడు
అమరావతి అంటేట విజయవాడ, గుంటూరు, మంగళగిరిట. మంగళగిరి. మంగళగిరి అంటే విగన్ మా సార్. అంటే మా విగన్ అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మచిలీపట్నం తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మా విగన్ అన్నారంటే అందులో మనకి ట్రైన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అండ్ ఎయిర్ కనెక్టివిటీ మొత్తం అన్నీ కూడా ఉండే విధంగా డే 1 నుంచే గ్రోత్ ఇంజిన్ లాగా ఉండేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. రైట్ సార్. అయితే అసలు మరి మంగళగిరి దేనికి నిదర్శనం నాకు అర్థం కాలేదు సార్. నాకు జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ గా ఇలా ముక్కు ఇలా చూపించారు సార్, మా విగన్ ఇది రాష్ట్ర భవిష్యత్తు అని చూపించారు ప్లాన్ బిగా. అదేంటి ఇప్పుడు ఎక్కడ విజయవాడ వాస్తవ్యులు, ఎక్కడ అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ దూరం అయిపోతారు అని చెప్పని గుంటూరు జిల్లాలో అంటే విజయవాడ గుంటూరుకు సంబంధించి కృష్ణా జిల్లాలకి గుంటూరు జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడ పాపం ఆయన గారికి దూరం అయిపోతారో అని అసలు అద్భుతంగా ఒక్కసారి వినండి సార్. అమరావతి కూడా అదే పరిస్థితి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. ఏ లెక్కలో సార్? ఏ రకంగా? ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవ్వాల్సిందే. నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం ప్రారంభించినప్పుడు 35 ఏళ్ళు ఉండుంటాయి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 15 yearsలో 50 to 51 years వచ్చినాయి సార్. అసలు 40 ఏళ్ల ఇండస్ట్రీ, 15 ఏళ్ల అనుభవానికి, 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా చేసిన అనుభవానికి ఇంత గడగడలాడిపోవటం, జగన్ ఫోబియాతో బాధపడటం నిజంగా చాలా బాధాకరం సార్. మళ్ళీ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క స్టెప్కి, ఎందుకంటే నిన్న మత్స్యకార దగ్గరికి వెళ్ళడం మనం చూసాం. వాళ్ళ కష్టంలో అమ్మ నేను రాగానే మీకు ₹1,00,00,000 నేను ఇస్తాను తల్లి ప్రభుత్వం తరపున అని చెప్పి పర్సనల్లీ 7గురికి కూడా 7 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సార్ పెద్దలతో. అట్లాగే గాదే సాయి కృష్ణకు కూడా 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించటం జరిగింది. ఆయన ఏం చేసినా కూడా మీరు చూస్తే ఈ డబ్బులు ఇచ్చే మాటలు మాత్రం ఎక్కడా కూడా ఆయన గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ ఆయన ఏం చెయ్యగలడు అనేది మాత్రం డైరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం 100% సక్సెస్ అవుతా ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయంలో వీళ్ళకి భయం పట్టుకుని 2.0 అని ఎప్పుడైతే అన్నాడో, బాబోయ్ ఇంకేం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకేం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఒక్కొక్కళ్ళకి కూడా నిజంగా చిరుచెమట్లు పట్టుకొచ్చేస్తా ఉన్నాయి అందరికీ. వెయిట్ అండ్ సీ సార్. 29 కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో ఈ 2.0కి ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయో కూడా చూపిస్తాం. అబ్సల్యూట్లీ మీరు ఇందాక అడిగిన దానిలో ఇంకొకటి కూడా ఏంటంటే ఈ 2.0 ఇటు కార్యకర్తలకే కాదు, రాష్ట్ర ప్రజలకే కాదు, అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, కార్యకర్తలకి, ప్రజలకి వారధిగా ఉండబోతున్నది ఈ 2.0 యాప్ సార్. అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? అదే సార్, జస్ట్ లైక్ ఫేస్బుక్కే సార్. ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే సార్, ఇప్పుడు మీరైనా మేమైనా ఎవరమైనా సరే ఇప్పుడు డైలీ మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఏ కార్యక్రమాలైనా అందుట్లో పోస్ట్ చేసుకోవచ్చు. ఏవైనా సరే దానిలో జగన్మోహన్ రెడ్డి గారికి చేరే విధంగా ఇప్పుడు ఫేస్బుక్ ఏ రకంగా అయితే పనిచేస్తుందో దీన్ని కూడా అలాగే రూపొందించటం జరిగింది. ఎక్కడా కూడా ఏవి మిస్ అయ్యేటటువంటి పరిస్థితి కానీ, ఏవి కూడా ఇప్పుడు వీళ్ళు, ఎందుకంటే మనం ఏదైనా ఒక ట్విట్టర్లో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు ఏదైనా ప్రజా వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటి మీద ఫైట్ చేస్తూ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే, వీళ్ళు ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది అంటారు కదా సార్, అసలు వీళ్ళు వాటన్నిటినీ కూడా చాలా తెలివిగా
ప్రజా వ్యతిరేకంగా ఉన్నవన్నిటిని కూడా వాళ్ళు తెలివిగా ఆ రకంగా వాళ్ళు డిలీట్ చేసేయటం జరుగుతూ ఉంది. అలాంటివేవి కూడా ఈ యాప్లో పప్పులు ఉడకవు సార్. ఫేస్బుక్లో ఎలా అయితే తీసేయడానికి వీలు లేకుండా ఉంటుందో, ఫేస్బుక్ ఏ రకంగా అయితే పనిచేస్తుందో, సేమ్ టు సేమ్ ఈ 2.0 యాప్ అనేది ఖచ్చితంగా అలాగే పనిచేస్తుంది సార్. ప్రతి రైట్ మేడం. ఒక్కళ్ళు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి.